ఏమన్నా మళ్ళీ అను. సెకండ్ సెటప్ రా. అది మన ఈశ్వర శాస్త్రికి పెట్టేస్తే ఎలా ఉంటుంది? ఈశ్వర శాస్త్రికి సెకండ్ సెటప్ ఏమిట్రా? విను, ఆ పెద్ద ఆయనకో పెద్దాపురం చిన్న పాపం చూసి సెటప్ చేసి దాన్ని మనం బ్లాక్ మెయిలింగో వైట్ ఎక్స్ప్రెస్ చేస్తే చచ్చినట్టు ఈ పెళ్లి కొప్పుకుంటాడు. ఎలాగుంది? బ్రహ్మాండంగుందిరా. ఏమీ లేదు పువ్వుల సావిత్రి గారు, ఓ పెద్ద ఆయనకి మీరు సెకండ్ సెటప్ గా నటించాలి. నటించడం ఎందుకు? నిజంగా సెకండ్ సెటప్ గానే ఉండిపోతాను. నువ్వు ఉండిపోతానన్నా ఆయన ఉంచుకోరు, చాలా పెద్ద మనిషి. నటిస్తే చాలు. మా వారిని కనుక్కోవాలండి. మీ వారా? అవునండి, నేను ఇప్పుడు ఎవరి అండర్లో ఉంటే వారే మా వారు. మా వారి అనుమతి తీసుకుని నేను ఇంకొకరి దగ్గరికి వెళ్తూ ఉంటాను. నేనేది కూడా దాచుకునే మనిషిని కాను. అన్నన్నన్న సావిత్రి పేరు తప్పు పెట్టుకున్నావమ్మా, అంతకంటే పెద్ద పతివ్రతలా ఉన్నావు. అది సరే, మీ వారెక్కడా? వచ్చేస్తారండి. అరుగో వచ్చేసారు. అమ్మ ఈశ్వర శాస్త్రి గారు, చాలా కళ్ళున్నాయి మీ దగ్గర. క్లాసికల్ మ్యూజిక్ లో వెస్ట్రన్ మిక్స్ చేస్తారా? ఎంత బూతు! ఏం చేయమంటావు నాయన, పరిస్థితుల ప్రభావం. ఎంత పరిస్థితుల ప్రభావం అయితే మాత్రం బంగారం లాంటి భార్యను ఇంట్లో పెట్టుకుని ఇలాంటి పాడు పనులు చేస్తారా? భార్య అది 10 ఏళ్ల క్రితం వరకే భార్య. ఆ తర్వాత ఏమైంది? చిరంజీవి ఖైదీ రిలీజ్ అయింది, మా ఇంట్లో మొగలి పొద రగులుకుంది. నాకెప్పుడైనా రసస్పందన కలిగి నా భార్య గదిలోకి వెళతాను. తయారు మంగ తయారు. చిరు, నా సుప్రీం హీరో చిరు, చిరు నా మెగాస్టార్ చిరు. ఏమిటి చిరు? చెయ్యి. అలా నన్ను నీరు కార్చేస్తుంది. దాంతో జీవితం మీద విరక్తి కలిగి సంసార సుఖానికి నోచుకోలేక ఇలా దొంగదారులు తొక్కాల్సి వచ్చింది. ఆ చూసుకునేదేదో మీ వయసు దాన్ని చూసుకోవచ్చుగా. ఈ వయసుదైతే ఎవరికి అనుమానం రాదు. శిష్యురాలతో సంగీత సాధన చేస్తున్నారనుకుంటారు కదండి? అవును, అంతా అదే భ్రమలో ఉంటారు. ఇక మీదట అలా ఉండదులేండి. ఎందుచేతంటే ఒక ఉత్తమ భారత పౌరుడిగా ఈ విషయాన్ని 50 మందికి తెలియజేయవలసిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి. ఒరేయ్, ఒక ఉత్తమ ఆడ పోలీస్ గా దీన్ని అర్జెంట్ గా బొక్కలో తోయాల్సిన బాధ్యత నాకు ఉందిరా. అవునే, కరెక్ట్ కరెక్ట్. తోసే తోసి. అమ్మో, అంత పని మాత్రం చేయకండి. శిరస్సు వంచి మీకు పాదాభివందనం చేస్తాను. పెద్దవారు, మీరంత మాట అనకూడదు. ఏదో మీరంతగా అడుగుతున్నారు కాబట్టి అందరికీ కాకపోయినా కనీసం మీ అమ్మగారికి, మీ భార్య గారితోనే ఈ విషయం చెప్తాను. దానికి కూడా మీరు కాదనకూడదు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అమ్మో, అదంతగా నా ప్రమాదం. మరి నేను ఎవరికి చెప్పకుండా ఉండాలంటే మీరే పెళ్లి ఒప్పుకోవాలి. ఆ భ్రష్టురాలతోనే? ఈ భ్రష్టురాలతో మీరు? సరే సరే, ఈ పెళ్లికి నేను ఒప్పుకుంటాను. అలా అన్నారు, బాగుంది. హ్యాండ్ ఏది షేక్ చేస్తాను. ఒరేయ్, యు గ్రేట్ రా. ఆ ఈశ్వర శాస్త్రిని ఎక్కడ నరకాలో అక్కడ నరికేశావు. అవును, ఆ ఎమ్మెల్యే కొడుక్కి 1,00,000 కట్నం ఇస్తారన్నావు, ఎలా ఇస్తావురా? తాతారావుని అడ్డం పెట్టి. అదేలా రోయ్? ఇదిగో, ఈసారి ఎలక్షన్ లో నువ్వు నాదెండ్లంజయ్ మీద నామినేషన్ వేసి తీరాల్సిందే. ఏమండి, మల్లెపూలు కొనుక్కుంటాను, రూపాయి ఇవ్వరా? నన్ను అడుగుతావేంటి? మరి ఆడది పువ్వులు కొనుక్కుంటానని మొగుడు ఇంకేమన్నా అడుగుతుందండి? ఏమే, నాకు తెలియకరుతాను. నేను నవ్వు ఊళ్ళో మగాళ్ళంతా నీకు మొగుళ్ళేనా? ఎవడండి వీడు? ఇదిగో, నీ పేక పిసిక చంపేస్తాను, నరికి పోగులెట్టేస్తాను, నీకు సావురాజు వాయించేస్తాను. అలా గుడ్లప్పగించి చూస్తారంటే వాడెవడో రౌడీ విధవల మీద పడుతున్నాను. అబ్బా, వాడు రౌడీ విధవ కాదబ్బా, నీ మొగుడు. మీరు నా మొగుడా? కాదు, నేను నీ మొగుడిని కాదు. మరి లాండాసోరి యాదవనే, సావట్నే, సన్నాసోడిని. పో ఇక్కడి నుంచి. అలాగే. బా, ఆ గొడవదేముంది గాని ఆ నాదెండ్లంజయ్ గారి పని నేను చెప్తా. నువ్వు నామినేషన్ వెయ్యి. ఏంటి బాబు, తాళం పడేసుకున్నావమ్మా? ఓసా లేదు, మా ఆయన సన్నా ఎందుకు కావాలా? వద్దు, నీ చెంపని ఓసారి ట్రై చేస్తా. అలాగే నామినేషన్ వేస్తానులే. అలా అన్నావు, బాగుంది, థ్యాంక్స్. ఏంటి బయట ఉండిపోయినావేంటి? లోపల పలా. ఏది నా సైకిల్ ఏది? తాళం వచ్చేసింది, పట్టుకెళ్ళిపోయాడు. తాళం వచ్చేయడం ఏంటి, పట్టుకెళ్ళిపోవడం ఏంటి? పాప అతను ఎవరో తాళం పారేసుకున్నాడండి. నా చెంప తీసిస్తే అడుగు పట్టుకెళ్ళిపోతున్నాడు. పోనీ అమ్మా, సైకిల్ మందే. ఫ్రంట్ బ్రేక్.
దీని వచ్చి తగలయ్యా. నా సైకిల్ క్రాప్ వేసుకున్న సైకిల్. సైకిల్ దొరికిందిగా, ముందు ఆ దొంగని పట్టుకోవాలి. వాడు ఎక్కడ ఉండుంటాడు, ఫాలో. అమ్మయ్యా, సంచి దులిపేశాను. సైకిల్ దాకా సుఖీభవ. దీనికి అర్జెంటే పట్టుకుపోయాను, పని అయిపోయింది. సైకిల్ ఇంటికి తెచ్చిమ్మంటావా, ఇక్కడ ఇస్తే సరిపోతుందా? ఎంత మంచి బుజ్జి, ఎవరిని తీసుకొచ్చానో చూడు. ఆగా, అప్పుడే నీ మొగుండి అయిపోయినట్టు ఏంటి అలా రెచ్చిపోతున్నావు? అమ్మాయి నీకు నచ్చలేదా బాబు? పర్లేదు, జస్ట్ యావరేజ్. మరైతే ఇంకే. ఈ పెళ్లి జరగాలంటే నాదో కండిషన్ ఉంది. ఏది? ఆ పాటలవి పాడటమేగా, తప్పకుండా అనిపించేస్తా. కాదు, నా పెళ్లి జైల్లో జరగాలి. ఇంతకు ముందు ఏమన్నా? జైల్లోనా? సెంట్రల్ జైల్లో. ఇప్పుడు నీ పెళ్లి చేయడానికి మేమంతా మద్దలు చేసి జైలుకి ఎక్కడ రాగలరా బాబు? నాకు అనవసరం, నా పెళ్లి జైల్లోనే జరిగి తీరాలి. దట్స్ ఆల్. ఇదిగో, ఆ జైళ్ళు పర్మిషన్లు అవన్నీ కష్టం గాని ఈ ఒక్కసారికి యూనిఫామ్ తో అడ్జస్ట్ అయిపో. యూనిఫామ్ తోట థింక్ చేసి కబుర్ చేస్తా. పీకేవలే కొత్తిమీర. ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అయిపో. ఓకే, అడ్జస్ట్ అవుతా. చేసుకో. ఏమండి ఏమండి? బయటికా? బయటికి వెళ్తున్నాను. అది కాదండి, రాత్రి మీరు అరుగు మీద పడుకుంటే నా గదిలో నిద్ర పడడం లేదండి. వెంటనే వెళ్ళి డాక్టర్ చూపించుకో. అవునేంటి బత్తాలు పెట్టేస్తున్నావు? మీ పెళ్ళాన్నే కదండి. ఎర్ర త్రికోణం ఏం కాదు. పిచ్చి పిచ్చి వేషాలు వేకు. ఆ ఎమ్మెల్యే సంబంధం ఓకే అవ్వడం, వెంటనే నీకు విడాకులు ఇవ్వడం. ఆ ఫేస్ ఏంటి అలా పెట్టావు? దెప్ప కటింగ్లు వేసుకుని నా కొడుక్కి నాకెందుకయ్యా బాబు ఈ లండాసోరి రాజకీయాలు. రాజకీయాలు తెలియదని కాదు, తెలుసు. నామినేషన్ అయితే గెలుస్తాను, సీఎం అవుతాను. అవనని కాదు. ఏంటి నువ్వు సీఎం అవుతావా? ఏ ఎమ్మెల్యే ఏడుకొండల సినిమాలో దాసనారాయణరావు అవలేదా? ఆ నువ్వు సీఎం అయితే ఆంధ్రప్రదేశ్ కి డిప్ప కటింగే. ప్రస్తుతం నువ్వు కిడ్నీ పేషెంట్ వి, బెడ్ ఎక్కు. ఏమిటి ప్రాబ్లం? కిడ్నీ రోగం అండి బాబు. ఎప్పటి నుంచి? ఇంకా 2 రోజులు. నేను అడుగుతున్నది కిడ్నీ ప్రాబ్లం ఎప్పటి నుంచి అని. అదే ఇంకా 2 రోజులు. అది చెప్పడానికి నువ్వెవరివి? డాక్టర్వి నువ్వా నేనా? మీరే, కానీ అలా చెప్పాలి అంటున్నాను. నువ్వు చెప్పేది ఏమిటో నాకేం అర్థం కావటం లేదు. కదా తాతరా, ఓ 100 కొట్టవయ్యా. నువ్వు నన్ను బెడ్ ఎక్కించడం ఏంటి, నేను నీకు వంద కొట్టడం ఏంటి? డాక్టర్ ఫీజు కోసం వడ్డీ పుచ్చు కొడతాగా. అర్థమైందిగా. ఎవరు అడిగినా సరే 2 రోజులనే చెప్పాలి. 2 రోజులు ఆడిపోతే నాకేంటరా సింతకా? 2 రోజుల్లో వాడు పుట్టుకుమంటే రూల్ ప్రకారం ఎలక్షన్ ఆగిపోద్ది. మళ్ళీ బై ఎలక్షన్ రావాలంటే 6 నెలల్లో సంవత్సరం పడద్ది. ఈ లోపల మీకున్న వేవ్ కాస్త కరిగిపోతుంది. మళ్ళీ వాళ్ళు ఎలక్షన్ అంటే మైదా పిండికి మాత్రం ₹1,00,000 అవుద్ది. ఓలమ్మో నిజమే. అయితే 2 రోజులు పోవడం ఖాయమా? నో డౌట్. డాక్టర్ 2 చేతులు పట్టుకుని సారీ చెప్పి లిప్ విరిచేశాడు. మీకు అంతగా డౌట్ అయితే మీరే ఫోన్ చేసి కనుక్కోండి. హలో, అల్లోలు టాటాల తర్వాత అక్కడ తాతారావును పేషెంట్ ఉంటాడు. ఉన్నారా పోయాడా? ఉన్నాడు. ఏంటాడి కండిషను? ఇంకెన్ని రోజులు ఉంటాడు? 2 రోజులు. ఇది ఎక్కడ చింతకాయ గొడవరా బాబు? అప్పరావా, ఇప్పుడు నాకేంటి దారి? ఆ తాతారావు చావకూడదు. ఆ, చావకూడదంటే బతకాలి. బతకాలంటే కిడ్నీ ఆపరేషన్ చేయాలి. కిడ్నీ ఆపరేషన్ చేయాలంటే ₹1,00,000 కావాలి. ఆ, లచ్చ చింతకాయ నాకెటీ శిచ్చా? శిక్ష. ఆ, వాడు బతికితే రేపు మీరు గెలవడం ఖాయం. ఆ. మీరు గెలిస్తే మంత్రి అవ్వడం ఖాయం. మంత్రి అయితే మీరు 2 చేతులా సంపాదించడం ఖాయం. ఇవాళ లక్ష్యం ఇవి కాదనుకుంటే రేపు 40-50 లక్షలు మీవే. బాబా, ప్రజాక్షేమం నా క్షేమం గురి నువ్వు ఈ పని చెయ్యి. నీకు ఇప్పుడే తెచ్చితా లచ్చా. ఇదిగో లచ్చా, వెంటనే లాడి గోయించాయి. ఓకే. అమ్మయ్యా, కట్నం రెడీ. ఇక పెళ్లికి వెళ్ళిపోవడమే. పెళ్ళంటే 100 ఏళ్ల పంట కనుక శుభం అంటూ లేటెస్ట్ సినిమా పాట ఒకటి అందుకోండి. అందుకుంటా. ఏంటి అలరి?
ఏర్పాట్లన్నీ ఓకే అన్ని ఏర్పాట్లు ఓకే ఓం నమః శివాయ. నన్నేనా పిలిచింది? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. నేను కూడా మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. నిజమా? నిజం. ఎక్కడ చూశారు నన్ను? మీరెక్కడ చూశారు నన్ను? మీరు చెప్పండి, నేను అడుగుతున్నాను కదా. మీరు చెప్పండి సార్, నేను అడిగాను కదా ఎక్కడ చూశాను నన్ను. అంటే నువ్వు చెప్పవా? మీరు చెప్పరా? నేను చెప్పను. నేను చెప్పను. ఆ? ఏమిటి చెయ్యొస్తారా? ఆ మాటకొస్తే మేము ఎత్తగలం. చెప్పకపోతే తంత. అంటారా? అయితే నేను మిమ్మల్ని ఎక్కడ చూడలేదు. ఇట్స్ ఆల్ రైట్. హలో మేడం, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. ఎక్కడ చూశారో గుర్తుకు రావటం లేదా? అదే గుర్తు రావడం లేదు. నిజంగా గుర్తుకు రావడం లేదా? బాగున్నావా? బాగున్నానండి. మా నాన్న ఎక్కడమ్మా అని కన్న పిల్లలు, మీ ఆయన ఎక్కడమ్మా అని కాకులాంటి లోకులు వేసే ప్రశ్నలు గుండు సూదుల్లా గుండెలో గుచ్చుకుపోతుంటే సిగ్గు చచ్చిపోయి చావలేకుండా నిక్షేపంలా బతికున్నానండి. 4 రాళ్లు సంపాదించే మగతిక్కు లేక, ఏ పూట పిల్లల 4 వేళ్లు నోట్లేకి పంపలేక, తిండికి బట్టకి మొఖం వాచిపోయి సంసారాన్ని వీధిన పడేసి మగరాయిలాగా బతుకుతున్నానండి. మగరాయిలాగా బతుకుతున్నాను. కొడుకు పుడతాడన్న ఆశతో కూతుళ్ళ సంఖ్యని పెంచేసి వాళ్ళని పెంచటానికి భయం వేసి పారిపోయిన చేతగాని చేవలేని మొగుణ్ణి. క్షమించమంటానికే కాదు, నీ కంటి ముందు నిలబడి రెప్పలు పైకెత్తడానికి కూడా అర్హత లేనివాణ్ణి. చేతలు లేవు గాని చేతులున్నాయి గనక పిల్లల్నెత్తిన 4 అక్షింతలు జల్లుదామని వచ్చాను. ఎలాగైతేనే చివరి సీన్ లో కలుసుకున్నారుగా, సంతోషం. ఇక సీన్ పెంచకుండా ఏమండి మామా సీన్ తీసుకెళ్లి మీ పిల్లలకు పరిచయం చేయండి. ఇదిగో ఓం నమః శివాయ. రండి.